ఇది కురుక్షేత్ర యుద్ధమన్నారు. కౌరవసేనను ఢీకొనే అర్జునుడిని అని అన్నారు. బట్ తీరా అభిమన్యుడికి పట్టిన గతే పట్టింది. విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానన్న మాట అమలయ్యే అవకాశం ఇవ్వలేదు ప్రజలు. కూటమికే జయకొడుతూ ఫ్యాన్ పార్టీకి బయటకు దారి చూపించారు. మరి 151 సీట్లు కన్ఫర్మ్ అన్న జగన్ లెక్క ఎక్కడ తప్పింది? పార్టీ ఎందుకు ఓడింది అంటే సరిగ్గా 10 కారణాలు ప్రధానంగా ఫోకస్ అవుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాత మారింది. తాను జనం నుంచి పుట్టిన నేతనని చెప్పుకున్న ఆయన్ను ఆ జనాలే తీసి పక్కన పెట్టారు. మీ 5 ఏళ్ల పాలనకు మేమిచ్చే తీర్పు ఇదే అని ఓడించారు. నిజానికి ఈ ఓటమిని వైసీపీ పెద్దలు అస్సలు ఊహించలేదు. వారు మళ్లీ జగన్ ప్రమాణ స్వీకారం చేసేందుకు ముహూర్తంతో పాటు వేదికను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ జనం తీర్పు మరోలా వచ్చింది. జగన్ ఓటమికి గల కారణాలను ఓసారి పరిశీలిద్దాం. ఫస్ట్, నిజానికి ఈ ఎన్నికల్లో జగన్ ఓటమికి ప్రధాన కారణం విపక్షాలన్నీ కూటమిగా ఏర్పడటం. 2019 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేశాయి. ఇది వైసీపీకి బాగా కలిసి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన టీడీపీ, జనసేన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం ఇవ్వకుండా ఈసారి ఉమ్మడిగా పోటీ చేశాయి. సక్సెస్ అయ్యాయి. సెకండ్ పాయింట్, పని చేయని సంక్షేమ మంత్రం. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ నమ్ముకున్న ఏకైక అస్త్రం సంక్షేమ పథకాలు. తన పాలన వల్ల లబ్ధి పొందిన వారు మాత్రమే తనకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. నిజానికి ఇది చాలా ధైర్యమైన స్టేట్మెంట్. బట్ ప్రజలు దానిని పట్టించుకోలేదు. కేవలం సంక్షేమ పథకాలను చూసే ఓటు వేయాలా, మరి ఇతర అంశాల సంగతి ఏంటి అని ఆలోచించినట్టున్నారు. దానికి తగ్గట్టుగానే వచ్చింది రిజల్ట్. థర్డ్ పాయింట్, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఈ విషయం వైసీపీ అధిష్టానానికి కూడా తెలుసు. అందుకే అనేక సర్వేలు చేయించి 70 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చేశారు. కొత్త వారికి అవకాశం ఇచ్చారు. బట్ అది ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదు. పాత ఎమ్మెల్యేలు చేసిన దారుణాలను ప్రజలు మర్చిపోలేకో, లేక కొత్తవారు వచ్చినా అవే పనులు చేస్తారన్న భయంతోనో, రీజన్ ఏదైనా ఓట్లు మాత్రం పడలేదు. ఇది మాత్రమే కాదు, వైసీపీ నేతల్లో ఉన్న అంతర్గత కుమ్ములాటలు కూడా విపక్షానికి కలిసి వచ్చాయి. స్థానిక నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో పోటీ చేసే అభ్యర్థికి సహాయ నిరాకరణ ఎదురైంది. ఈ ఇంపాక్ట్ కూడా ఫలితాలపై క్లియర్ కట్ గా కనిపించింది. ఫోర్త్ పాయింట్, అధికారం కొందరి చేతుల్లోనే ఉండటం. వైసీపీ పాలనలో సీఎంగా జగన్, మంత్రులుగా ఉన్నా అధికారం మాత్రం చాలా కొద్ది మంది చేతుల్లోనే ఉన్నట్టు కనిపించింది. మంత్రివర్గంతో ఏమాత్రం సంబంధం లేకపోయినా, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం ఎక్కువైందన్న భావన ప్రజల్లో కలిగింది. మంత్రులు ఉన్నా కానీ ప్రతి విషయాన్ని సజ్జలే ప్రకటించటం, అన్ని అంశాల్లో జోక్యం చేసుకోవటం, కొన్నిసార్లు కేబినెట్ భేటీలో జరిగిన వివరాలను కూడా సజ్జలే ప్రకటించటం, ఇలా చాలా అంశాలు హైలైట్ అయ్యాయి. ఓ రకంగా సజ్జల ఓ యాక్టింగ్ సీఎంగా వ్యవహరించారన్న ప్రచారం జరిగింది. ఇది కూడా వైసీపీకి చాలా వ్యతిరేకంగా మారిందని చెప్పాలి. ఫిఫ్త్ పాయింట్, జనానికి దూరంగా జగన్. నిజానికి వైఎస్ జగన్ విపక్షంలో ఉన్నప్పుడు నిత్యం జనంలోనే ఉండేవారు. జనం కోసమే ఉన్నట్టుగా ఉండేది ఆయన వ్యవహారం. ఎన్నికల ముందు ఇచ్చాపురం నుంచి చిత్తూరు వరకు ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర చేశారు. జననేతగా పేరు సంపాదించారు. కానీ ఒక్కసారి పాలనా బాధ్యతలు చేపట్టాక ఆ జనానికి దూరమయ్యారు. ఈ 5 ఏళ్లలో ఆయన జనంతో కలిసిన ఘటనలు చాలా అరుదు. ఎక్కడ పర్యటించినా జనాన్ని దూరంగా పెట్టారు. దీనికి తోడు పరదాలు అడ్డుగా కట్టడం, చెట్లను కొట్టేయటం లాంటి ఘటనలు కూడా ఆయనపై వ్యతిరేకతను పెంచాయి. సిక్స్త్ పాయింట్, కలిసి రాని సానుభూతి. 2019 ఎన్నికల ముందు జగన్పై దాడి జరిగింది. ఆయన ఎన్నికల్లో గెలుపొందటానికి ఇది చాలా ఉపయోగపడింది. అయితే సరిగ్గా ఈ ఎన్నికల ముందు కూడా ఆయనపై ఓ రాయి దాడి జరిగింది. దీనిపై పెద్ద దుమారమే రేగింది. ఇది మరో సింపతి డ్రామా అని విపక్షాలు, ప్రాణాలు తీసేందుకే అని వైసీపీ నేతలు ఇలా పరస్పర విమర్శలు చేసుకున్నారు. జగన్ కూడా బ్యాండేజీతో ప్రచారం నిర్వహించారు. అయితే గత ఎన్నికల్లో పనిచేసినట్టు ఈ సానుభూతి రాగం ఈసారి పనిచేయలేదు. సెవెంత్ పాయింట్, ఇక జగన్ సొంత కుటుంబ సభ్యుల నుంచే ఆయనకు వ్యతిరేకత రావటం పెద్ద మైనస్ అని చెప్పాలి. గత ఎన్నికల్లో జగన్ను గెలిపించాలని తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల ప్రచారం చేశారు. ఈసారి ఆ తల్లి విదేశాలకు వెళ్లిపోయింది. చెల్లి అన్నను ఓడించాలంటూ ప్రచారం చేసింది. ఇది జగన్ కు మైనస్ గా మారింది. ఈ ఎన్నికల్లో జగన్ కు మైనస్ గా మారిందంటే అది మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు. విపక్షాలతో పాటు సొంత చెల్లి షర్మిల కూడా ఇదే ప్రచారాన్ని ఉధృతంగా చేశారు. ఇది కూడా అంతో ఇంతో ఎఫెక్ట్ చూపించింది. ఎయిత్ పాయింట్, పనిచేసిన విపక్షాల వ్యూహాలు.
విపక్షాలు సరికొత్త వ్యూహంతో జగన్కు చెక్ పెట్టాయని చెప్పాలి. ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్, రాయలసీమలో చంద్రబాబు సరికొత్త వ్యూహాలను అమలు చేశారు. ఉభయ గోదావరి జిల్లాలను పవన్ కవర్ చేయగా వైసీపీ బలంగా ఉన్న రాయలసీమపై చంద్రబాబు ఫోకస్ చేశారు. దీంతో జగన్కు దెబ్బ గట్టిగానే పడింది. 9th పాయింట్, మైనస్ పాయింట్స్ ను గుర్తించలేకపోవడం. వైసీపీ పాలనతో అనేక లోపాలున్నాయనేది ఆ పార్టీ నేతలే చెబుతున్నమాట. కానీ వీటిని గుర్తించలేకపోవడం ఆ పార్టీ చేసిన పెద్ద మిస్టేక్. అంతేకాదు, ఎవరైనా చెప్పినా కానీ వినే సిచ్యువేషన్ పార్టీ పెద్దలో లేదని పొలిటికల్ సర్కిల్స్ లో ఉన్న టాక్. ముక్కుసూటిగా వెళ్లటం కొన్నిసార్లు మేలైనా కొన్నిసార్లు చేటుగా మారుతుంది అనే దానికి ఈ ఎన్నికలే పెద్ద ఎగ్జాంపుల్ అనే చర్చ కూడా ఇప్పటికే మొదలైంది. దీనికి తోడు మంత్రుల వ్యవహార శైలి కూడా పార్టీకి చేటు చేసింది. బూతులు మాట్లాడటం ఒక ఫ్యాషన్ గా మారిపోయింది. వీరికి అడ్డుకట్ట వేయాల్సిన పార్టీ పెద్దలు కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రజల్లోకి నెగిటివ్ గా వెళ్లాయి. 10th పాయింట్, కొంప ముంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆఖర్లో వచ్చి వైసీపీ కొంప ముంచింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ చట్టంపై జరిగిన ప్రచారం అయితే అంతా ఇంత కాదు. ప్రభుత్వం మీ భూములను లాక్కుంటోంది అని విపక్షాలు ప్రచారం చేశాయి. ఈ ప్రచారాన్ని వైసీపీ బ్రేక్ చేయలేకపోయింది. చివరికి జగన్ దీనిపై మాట్లాడినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరోవైపు ప్రభుత్వ మద్యం దుకాణాలు, అక్కడ దొరికే జే బ్రాండ్లు పెద్ద దెబ్బ వేశాయి. ఇలా మొత్తంగా చూస్తే వైసీపీ పుట్టి మునగడానికి 1 కాదు 2 కాదు, చాలా కారణాలే కనిపిస్తున్నాయి. Like, share and subscribe to Rajaniti channel.